అన్ని ఎందుకంటే కాదు కాదు కదా అక్కడ నాకు ఒకటి క్యాప్టివ్ మైండ్స్. అది నేను ఎందుకు అంత క్లియర్గా నేను చెప్పగలను అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద అక్కడ ఎంఓఎస్ నా ఊరు ఎంపీ వర్మ, నేను గతంలో ఉన్న ప్లేస్లోనే ఎన్నికయ్యాడు, నాకు బాగా క్లోజ్. అక్కడ క్యాబినెట్ మినిస్టరు కుమారస్వామి ఈజ్ మై డియర్ ఫ్రెండ్. వ్యక్తిగతంగా మేము చాలా క్లోజ్. నాకేం అపాయింట్మెంట్ లెక్కల్లా తలుపు తీసుకుని వెళ్ళిపోతాను ఎనీ టైం, అంత క్లోజ్. ఐ హ్యాడ్ పర్సనల్ ఇంటరాక్షన్ విత్. సో హీ హ్యాడ్ అష్యూర్డ్. అస్సలు ఏమీ అనుమానించాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్. అల్టిమేట్గా నెక్స్ట్ సాధించవలసింది క్యాప్టివ్ మైన్. ఆ క్యాప్టివ్ మైన్ ఉంటే ఇట్ విల్ రన్ ఆన్ ఇట్స్ ఓన్. సో దానికి ఎలా అయితే పరిష్కారం దొరికింది, మీ వైపు నుంచి ఏమన్నా మరి పుష్ చేసే అవకాశం ఉంటుందా? ఏమో నన్ను ఢిల్లీలో ఉంచుంటే చేసేవాడినేమో, ఎందుకంటే బాగా మనసు పెట్టండి. ఆ క్యాప్టివ్ మైన్స్ మరి కుమారస్వామి మీకు అంత ఆయన అవుతుంది. ఎందుకంటే ఢిల్లీలో ఉంచుంటే చేసేవాడినేమో అన్నారు. నాకు అక్కడ స్టక్ అయ్యాను. ఏంటది చెప్పండి. అంటే ఏమీ లేదు, నేను ఒకవేళ ఎంపీ అయ్యుండి ఉంటే ఐ వుడ్ హావ్ బీన్ ఏబుల్ టు పెర్ఫామ్ బెటర్ అని. ఎందుకంటే రోజు వాళ్ళ నెత్తి మీద కూర్చోడానికి ఒక స్కోప్ ఉండేది. నన్ను ఇక్కడ పెట్టారు కాబట్టి, అంటే మీరు అడిగిన దానికి చెప్తున్నా, ఎఫెక్టివ్గా అంటే అక్కడ ఉంటే ఇక్కడ నేను హ్యాపీగానే ఉన్నా. ఆ లెవెల్లో నాకు తెలిసిన వాళ్ళతో ఫాలో అప్. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు పుష్ చేయట్లేదని నేను అంటలా, నేనుంటే నేను పుష్ చేసేవాడిని అంటున్నాను కదా. అంటే పరిచయాలు, ఆ క్లోజ్నెస్ కొంత తెలియదు ఏముంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు పుష్ చేయట్లేదని నేను అనలా, ఎవరు పుష్ చేస్తున్నారో చెప్తున్నారు 2-3 సార్లు. నేను అంటే మరి చెప్పాలి కదా, లేకపోతే టైటిల్స్ ఏవో పెడతారు, ఎవడేదో అంటాడు, ఎందుకు వచ్చింది ఈ కర్మ మనకి. నేను కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చేయలేకపోతున్నాడు అని పెడతారు, ఎవరో పెడతారు. వర్మ కృషి ఉంది, ఎందుకంటే మన స్టేట్కి సంబంధించిన వ్యక్తిగా పెద్ద ఆయన కుమారస్వామి సపోర్ట్ ఉంది. సో స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇస్తున్నాను, ఎక్నాలెడ్జ్ చేయండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో అవ్వదు. ఓకే.